11,00,000 లీటర్ల నీళ్లు మాత్రమే ఇస్తుంది. ముత్యాలరెడ్డిపల్లిలో ఒక్కో వీధికి 20 రోజులకు నీళ్లు, నెల రోజులకు నీళ్లు. కొన్ని ప్రాంతాలలో అయితే 2 సంవత్సరాలకు కూడా మా వీధికి నీళ్లు రాలేదు అని చెప్పినటువంటి వాళ్ళు మా అందరూ ఉన్నారు. ఎంత అవునవా నీళ్లు అని మొత్తుకుంటుంటే నేను కలెక్టర్కు శాసనసభ్యుడు అయిన తర్వాత ఇప్పటికి 10 సార్లు ఉత్తరాలు రాశా. ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళి కలిసా. ముత్యాలరెడ్డిపల్లిలో ఉన్నటువంటి 50,000 మంది ప్రజలందరూ కూడా నీళ్లు లేక అలమటిస్తున్నారు. మరి ముఖ్యంగా దళితులు ఉన్నటువంటి చోటైతే కొనుక్కోగలరు, పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు కొనుక్కోలేక అవస్థలు పడుతున్నారు. నీళ్లు లేక వాళ్ళు నానా యాతన పడుతున్నారు. డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చేంతగా నీళ్ల కొరతతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెబితే ఆయా మాటలు రోజుకొకటి. డబ్బులకు మీకు పదవేలంటారు ముఖ్యమంత్రి. తిరుపతి పట్టణానికి 450 కోట్ల రూపాయలు నిధులు పునరుద్ధరించారు. పండగే పండగ తిరుపతికి వెళ్ళి ఎన్నికల్లో వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి. 400 రూపాయలు కూడా తిరుపతి నీళ్ల కోసమని ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి కేటాయించనే లేదు అన్నది నిజం కాదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మొన్న 15 రోజుల క్రితం శాసనసభ జరిగితే ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలోనే ఒక పెద్ద అబద్ధం. చిత్తూరు జిల్లాకు 5,000 కోట్ల రూపాయలు తాగునీటికి నిధులు కేటాయిస్తాను అని చెప్పారు. 5,000 కోట్ల రూపాయలలో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు? ఎందుకు ఇక్కడ జనమంతా కూడా బిందెలెత్తుకొని రోడ్ల మీదకి వచ్చి నీళ్లు 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 ఎంతెత్తి అనుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారని. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళెవరూ ఇళ్లలో పనులు లేక ఇక్కడికి రాలా. నీళ్లు రాక, నీళ్లు ఇవ్వక ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసానికి ఏడుపు ముఖంతో ఇక్కడికి వచ్చారు. ధైర్యంగా అడగడానికి ఇక్కడే వచ్చారు. ముత్యాలరెడ్డిపల్లిలో దాదాపు 175 కిలోమీటర్ల రోడ్లున్నాయి. ఈ 175 కిలోమీటర్ల రోడ్లున్నాయి. 50,000 మంది మనుషులున్నారు. ఈ 175 కిలోమీటర్ల రోడ్లుంటే ఒక్కో కిలోమీటర్కు ఒక వెయ్యి చొప్పున పారిశుద్ధ్య కార్మికులు 175 మంది ఉండాలా. కానీ కేవలం 50 మందితో పనిచేస్తున్నారు. రోజుకు కనీసం 20 టన్నుల చెత్త పడుతూ ఉంటే చెత్త ఎత్తడానికి మనిషి లేడు. కాలువల్లో మురికి ఎత్తడానికి ప్రసక్తి లేనే లేదు. ఎప్పుడైనా మీ వీధుల్లో ఆ చెత్తను ఎత్తడం కానీ కాలువలు ఎత్తడం కానీ చూశారమ్మా మీరు? నెలకు 2 నెలలకు ఒక మనిషి వస్తాడు. ఇది అధికారులది తప్పు కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కాదు తప్పు. ఈ తప్పంతా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి ఈ రోజు మనల్ని కూడా కిరాతకంగా పరిపాలిస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఈ జిల్లాలో నువ్వు పుట్టినావే. ఈ తిరుపతి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలకి క్రీస్తు కంటే కూడా, మక్కా కంటే కూడా రికార్డుకి వస్తే ఏ మతానికి సంబంధించినటువంటి ఏ పవిత్ర ప్రదేశం కంటే కూడా 100,000 సంవత్సరాల క్రితమే వెంకటేశ్వర స్వామి నెలకొన్నటువంటి ప్రత్యక్ష దైవంగా మారి స్వయంభూగా నిలిచినటువంటి తిరుమల ఆధ్యాత్మిక
క్షేత్రంలో ఈ పవిత్ర నగరంలో హలో ఏరు గొప్ప ఊరు గొప్ప. ఇది పేరుకేమో ఆధ్యాత్మిక నగరం, పరిస్థితులు చూస్తే అత్యంత అధ్వాన్నకరం. ఏ వీధి చూసినా మురికిమయం, ఏ ఓడలోకి వెళ్ళినా దుర్గంధ పూరితం. ఈ ప్రభుత్వం దోమల మందు కొట్టకపోవడంతో, కాలువల్లో మురికి ఎత్తకపోవడంతో కనీసం అంటే మన తిరుపతి నియోజకవర్గంలో 22,000 మంది 42 మురికి వాడల్లో రోగాల బారిన పడి వైద్యాన్ని కొనుక్కోలేక నానా అవస్థలు పడుతూ ఇళ్లలోనే మూలుగుతూ మొక్కుతూ ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అన్నంత దురవస్థల్లో ఉండటానికి ఈ ప్రభుత్వం కారణం. ఈ ప్రభుత్వం నేరస్తురాలిగా మిగలవలసింది. ఈ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రజల ఆరోగ్యాన్ని మంచినీళ్లను పట్టించుకోకపోతే ఈ రాష్ట్రానికి మొదటి నేరస్తుడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పడానికి ఏమాత్రం లేదా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ముత్యాలరెడ్డి పల్లెకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య, ఇతర సమస్యలను పరిష్కరించడం కోసమని మనం ధర్నా చేస్తున్నాం.